ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త చింపునామంలో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. మేము కూడా దేవుని కృపా మహేశ్వర్యాన్ని బట్టి బాగానే ఉన్నాం. అదే రీతిలో మరొకసారి ఒక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరులోనికి రావటానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే అంశము మనిషి జన్మతః పాపి కాదు అనే అంశంలో 14వ పాఠాన్ని మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. 14వ పాఠం. ఈ పాఠంలో మనం నేర్చుకునేది ఏంటంటే, పరిశుద్ధ వివాహం ద్వారా పుట్టిన పిల్లలు పాపులు గారు. అంటే పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగా పుట్టరు అనే అంశాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. దేవునిచే నియమించబడిన పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడినటువంటి దంపతుల దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లలు పాపులు కాదు. అలాగే మరియు దేవునిచే నియమించబడిన పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగా పుట్టరని బైబిల్ చెప్తుంది. పాపులుగా పుట్టరు. ఎందుకంటే పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన దంపతులు కాబట్టి ప్రియులరా, మరి దాన్ని గురించి సర్వసత్యము ఇప్పుడు మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, మొట్టమొదట ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటానికి మనం కొన్ని సంగతులు నేర్చుకోవాలి. ఈ క్రింది విషయాల్ని ఈరోజు మనం నేర్చుకుందాం. కొన్ని విషయాలు ఉన్నాయి, ఆ విషయాలను మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట విషయం ఏంటంటే, వివాహం అన్ని విషయంలో కూడా ఘనమైనది అనేది ఒక పాయింట్. అలాగే రెండవ పాయింట్ ఏంటంటే, వివాహ వ్యవస్థను దేవుని సంకల్పములో ఒక భాగము. వివాహ వ్యవస్థ దేవుని సంకల్పంలో ఒక భాగము అనేది రెండవ పాయింట్. అయితే మూడవ పాయింట్ ఏంటంటే, వివాహ వ్యవస్థను దేవుడే నియమించాడు. ఇది మూడవ పాయింట్. నాలుగో పాయింట్ ఏంటంటే, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడంట ఆదాము వలన. ఎట్లనగా, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి అంటాడు. భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోండి అని చెప్పేటటువంటి పరిస్థితి. ఇకపోతే ప్రియుల ఐదో పాయింట్ ఏంటంటే, పెండ్లి చేసుకున్నటలో పాపము లేదు. ఇది ఐదో పాయింట్. ఇవన్నీ నేర్చుకుందాం ఇప్పుడు. ఆరో పాయింట్ ఏంటంటే, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. ప్రియులరా, ఈ సంగతులన్నీ కూడా మనం నేర్చుకోగలిగితే మనిషి జన్మతః పాపి కాదు అనేది మనకు అర్థమవుతుంది. అలాగే పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితం ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులు కారు. అలాగే భార్యాభర్తల కలయిక పాపము కాదు. భార్యాభర్తల కలయిక ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగా పుట్టరు అనే సంగతి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సంగతులు మనకి తెలియకపోవటం వలన జరిగేటటువంటి అనర్థం ఏంటంటే, మనిషి జన్మతః పాపి అని చెప్పేటటువంటి పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతూ ఉంది. ప్రియులరా, మరి మనము ఈ అంశమును నేర్చుకోవలసిన అవసరం ఏముంది? ఎందుకంటే నేటి క్రైస్తవ సమాజంలో ఈ అంశమును గూర్చిన అసత్య బోధ జరుగుతుంది. ఈ అంశమును గురించి నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్న అసత్య బోధ ఏంటి? అసత్య బోధ జరుగుతుందంటే ఏంటి అసత్య బోధ అంటే, భార్యాభర్తల కలయిక పాపమని కొందరు చెప్తున్నారు. భార్యాభర్తల కలయికే పాపమని కొందరు చెప్తున్నారు. తర్వాత భార్యాభర్తల కలయిక ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగా పుడుతున్నారు అనేది మరికొంతమంది చెప్తున్నారు. ప్రియులరా, భార్యాభర్తల కలయిక పాపమని బైబిల్లో ఎక్కడ కూడా లేదు. ప్రతిరోజు బైబిల్ చదువుతూనే ఉన్నారు, కానీ ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, అయినా కూడా బైబిల్ చదువుతున్నారు, కానీ
కావటం లేదు అనేది మనం గ్రహించవలసినటువంటి అవసరము ఉంది. ప్రియులరా, భార్యాభర్తల కలయిక పాపమని ఎక్కడ కూడా బైబిల్లో లేదు. ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారు కానీ ఈ సత్యాన్ని మరి గ్రహించలేకపోతున్నారు. ఈ విషయమై బైబిల్ ఏం చెప్తుంది మనకు ఒక ప్రశ్న. అయితే వివాహము అన్ని విషయముల్లో కూడా ఘనమైనదిగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. వివాహం అనేది అన్ని విషయాల్లో కూడా ఘనమైనదిగా ఉండాలని బైబిల్ చెప్తుంది. లేఖన భాగాన్ని పరిశీలన చేద్దాం. చూద్దాం ప్రియులరా. వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలంట. లేఖన భాగం ఎక్కడుంది? హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో 4వ వచనంలో అక్కడేముంది? వివాహము అన్ని విషయముల్లోనూ ఘనమైనదిగా ఉండాలి, పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి, వేశ్యా సంఘులకు వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడు అనేసి లేఖనంలో రాయబడింది. ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. మనం ఒక ప్రశ్న వేసుకుందాం. వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలంటే ఎన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలి? ఇది మన ముందున్న ప్రశ్న. ఏ విషయాల్లో కూడా వివాహం అనేది ఘనమైనదిగా ఉండాలి అనేది మనం ప్రశ్న వేసుకుని దానికి సమాధానం కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఎందుకు ఉండాలి అనేదానికి కూడా మనం సమాధానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, సమాధానం: మానవుడు శారీరకంగా జరిగించే అన్ని విషయాల్లో కూడా వివాహము ఘనమైనదిగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా వివాహం అనేది ఘనమైనదిగా ఉండాలి. అన్ని విషయాలంటే ఎన్ని విషయాలు అంటే రాజకీయ విషయాల్లోనూ, ఆర్థిక విషయాల్లోనూ, సాంస్కృతిక విషయాల్లోనూ, సాంఘిక విషయాల్లోనూ, విద్యా విషయాల్లోనూ, వైద్య విషయాల్లోనూ వివాహము ఘనమైనదిగా ఉండాలి. అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలి. ప్రియులరా, మరి వివాహ వ్యవస్థ అన్ని విషయాల్లో కూడా ఘనమైనదిగా ఎందుకు ఉండాలి? అన్ని విషయాల్లో వివాహ వ్యవస్థ ఎందుకు ఘనమైనదిగా ఉండాలంటే దానికి సమాధానం అంటే, ఎందుకంటే వివాహ వ్యవస్థ వివాహ వ్యవస్థ నీవు, నేను, మనము అనుకుంటే ఏర్పడింది కాదు. ప్రియులారా, నేటి క్రైస్తవ సమాజంలో కొందరు మరి అన్ని విషయముల్లో ఘనమైనదిగా ఉండవలసినటువంటి వివాహ వ్యవస్థ ద్వారా పుట్టిన పిల్లలు పాపులు అని బోధిస్తూ ఉన్నారు. అందుకనే వారు మనిషి జన్మతః పాపి అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. ప్రియులరా, మరొకసారి ఆలోచన. వివాహ వ్యవస్థ దేవుని సంకల్పము నెరవేర్చుటలో ఒక భాగము, మామూలుది కాదు. వివాహ వ్యవస్థ అనేది మనము అనుకుంటే మన ఇష్ట ప్రకారం మా వివాహ వ్యవస్థ నియమించబడింది కాదు. అది దేవుని సంకల్పంలో ఒక భాగము. కాబట్టి ఈ వివాహ వ్యవస్థ దేవుని సంకల్పములో నెరవేర్చట్లో ఒక భాగము అనేసి మనం గుర్తించాలి. అయితే ప్రియులరా, అన్ని విషయముల్లో వివాహము ఘనమైనదిగా ఉన్న ఈ వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబడినటువంటి దంపతుల దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లలు పాపులు కాదు. పాపులు అని చెప్తున్నారు. భార్యాభర్తల కలయిక, వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబడినటువంటి భార్యాభర్తలు దంపతులు ఉన్నారో వారి కలయికే పాపం అంటారు. అది తప్పు, బైబిల్ చెప్పట్లా. అలా వాళ్ళ దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగా పుడుతున్నారు అంటున్నారు. అది కూడా తప్పే, రాంగ్. పాపులుగా పుడుతున్నారు. అది పిల్లలు పాపులుగా పుట్టరు. ఎందుకంటే వివాహ వ్యవస్థను దేవుడే నియమించాడంట. చూడండి, వివాహ వ్యవస్థను దేవుడు ఎవరు నియమించారంటే నువ్వు, నేను, మనము నియమించింది కాదు. ఇది మనము నియమించింది కాదు, దేవుడే నియమించాడంట. చూద్దాం ప్రియులారా, వివాహ వ్యవస్థను దేవుని సంకల్పంలో ఒక భాగము. ఈ వివాహ వ్యవస్థ విషయంలో దేవుని సంకల్పం ఏంటి? వివాహము దేవుని సంకల్పం అంటున్నాం. ఈ వివాహ విషయంలో దేవుని సంకల్పం ఏంటి దేవుని సంకల్పం? ఇది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, దేవుని సంకల్పాన్ని గురించి బైబిల్లో చక్కని మాటలు రాయబడి ఉన్నాయి.
అపోస్తులైన పౌలు ఎఫ్సి పత్రిక రాసినటువంటి మొదటి అధ్యాయంలో, ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయంలో 4 నుండి 6 వచనాల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. 4వ వచనం చదువుదాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఉచితముగా మనకు అనుగ్రహించినట్లు తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమున ఉండవలనని జగత్తుకి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అవును ప్రియులారా, దేవుని సంకల్పం అంట. ఎప్పుడు దేవుడు సంకల్పించాడంటే జగత్తు పునాది వేయబడక మునుపు మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నది ఎప్పుడంటే జగత్తుకి పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మనము తన ఎదుట ఉండాలంట, పరిశుద్ధులుగా ఉండాలంట, నిర్దోషులుగా ఉండాలంట. ఇది దేవుని చిత్తము, ఇది దేవుని సంకల్పము, ఇది దేవుని ఏర్పాటు. ఎప్పుడుది అంటే జగత్తుకి పునాది వేయబడక మునుపు దేవుని సంకల్పము. కాబట్టి ప్రియులను ఒకసారి ఆలోచించండి. జగత్తుకి పునాది వేయబడక మునిపే దేవుడు తన చిత్తానుసారమైన సంకల్పమును నెరవేర్చే భాగంలో వివాహం వ్యవస్థ ఏర్పాటు చేశాడు. వివాహ వ్యవస్థను ఎందుకు ఎవరో ఏర్పాటు చేశాడంటే దేవుడే ఏర్పాటు చేశాడు. దేవుడు ఆదామును సృజించాడు. ఆ తర్వాత ఆదాము నుండి అవ్వను వేరుపరిచాడు. ఆ తర్వాత వారిద్దరిని జతపరిచాడు. వారి దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లలు తనకు పిల్లలుగా కావాలని దేవుడు కోరుకున్నాడు, దేవుడు సంకల్పించాడు. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ వివాహ వ్యవస్థ ద్వారా పుట్టిన పిల్లలు దేవుడు తనకు పిల్లలు కావాలని కోరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సత్యాన్ని మనం ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడట. ఇది ఎప్పుడు నిర్ణయించుకున్నాడంటే ఈ సంకల్పాన్ని బట్టి. అంటే సంకల్పం ఎప్పుడుది అంటే జగత్తు పునాది వేయబడక మునుపుది. కాబట్టి ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తాన్ని క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలని దేవుడు సంకల్పించాడు. అంటే పరలోకంలో ఉన్నాయి తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. భూమి మీద మరి ఆయన కుమారులుగా ఉన్నటువంటి మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ప్రభువు, రక్షకుడు అనేసి యేసుక్రీస్తు తెలుగులో కార్తీక రక్తదారుల ద్వారా నా పాపాలు క్షమించబడి అని విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకున్నటువంటి మనము భూమి మీద ఉన్నాడు. అందుకనే పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తాన్ని క్రీస్తునందు ఏకంగా సమకూర్చాలని దేవుడు తనలో తాను సంకల్పించాడంట. అయితే దేవుడు జరిగించే ప్రతి కార్యము కూడా దేవుడు తన చిత్తానుసారమైనటువంటి సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యాలని జరిగిస్తూ ఉన్నాడు. ఆయన తన చిత్తానుసారంగా జరిగించిన క్రియలను బట్టి సమస్తాన్ని తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యాలని జరిగిస్తున్నాడు. అవునా అంటే అవును. దేవుని ఉద్దేశం, దేవుడు ఆదామును సృజించాడు. అయితే ఆదాము సృజించిన తర్వాత మరి దేవుని సంకల్పం నెరవేర్చాలంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టం లేదంట. మరి దేవుడు ఏకాంగులను సంసారులుగా చేసేటటువంటి వాడు అనేసి లేఖనాల్లో రాయబడింది. అయితే ప్రశ్న ఏంటంటే దేవుని సంకల్పము బట్టి పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితము పాపముతో కూడింది అవుద్దా? దాంపత్య జీవితం అనేది పాపంతో కూడింది అవుద్దా? పాపంతో కూడింది అవదు. ఇది మొట్టమొదట మనం ముద్రించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దేవుని సంకల్పమును బట్టి
పరిశుద్ధ వివాహం ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులుగా పుడతారా? పరిశుద్ధ వివాహం ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులుగా పుడతారంటే పాపులుగా పుట్టరు. ప్రియులరా, మరి మూడో పాయింట్ మనం చూస్తే వివాహ వ్యవస్థ అనేది దేవుడే నియమించాడు. అంటే వివాహ వ్యవస్థను దేవుడి సంకల్పము, దే ఆ తర్వాత దేవుని చిత్తము, అలాగే దేవుడు నియమించాడు. మూడో పాయింట్, వివాహ వ్యవస్థను దేవుడే నియమించాడు. వివాహ వ్యవస్థను దేవుడే నియమించాడా? లేకపోతే ఆదామవ్వలు వాళ్ళిద్దరూ వాళ్ళంతటా వాళ్ళే పెళ్లి చేసుకున్నారంటే కాదు, దేవుడే నియమించాడు. దేవుడు వారిని జతపరిచాడు. ఆదాముకు సాటైన సహకారినిగా మరి కావాలని కోరుకున్న దేవుడు మరి ఆదాము నుండి అవ్వను వేరుపరిచి వారిద్దరిని జతపరిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆదాముకు సాటి అయిన సహాయం కావాలని కోరుకున్నది ఎవరు? దేవుడే కదా. దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే జగత్తుకి పునాది వేయబడక మునిపే సంకల్పించిన సంకల్పము నెరవేర్చడానికి ఆదాముకు సాటి అయిన సహకారిని కావాలని కోరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఓసారి ఆలోచించి, జగత్తు పునాది వేయబడక మునుపు సంకల్పించిన సంకల్పం నెరవేర్చడానికి ఆదాముకు సాటి అయిన సహకారిని కావాలని దేవుడు కోరుకున్నాడు. చూద్దాం, ఆదికాండము 2వ అధ్యాయం 18 నుంచి 24 వచనాలు మనం చదువుకుంటే అక్కడ రాయబడినది ఏంటంటే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను అంటాడు. అలాగే 21వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటున మాంసముతో పూడ్చెను అనేసి అక్కడ రాయబడింది. అలాగే 22వ వచనంలో చూస్తే, తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. స్త్రీనిగా నిర్మించాడంట, ఆదాము వద్దకు తీసుకొచ్చాడు. ఆదికాండము 2వ అధ్యాయము 23-24 వచనాలు, అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుణ్ణి తీయబడను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకున్న వారు ఏక శరీరమై ఉందురు. భార్యగా ఏర్పరచబడిపోయింది, భార్యను హత్తుకున్నట. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకున్నాను, కాబట్టి వారిద్దరూ ఏక శరీరము అవుదురు అనేసి అక్కడ రాయబడింది. కాబట్టి ప్రియులరా, ఈ వివాహ వ్యవస్థను నియమించింది ఎవరు? దేవుడే నియమించాడు. ఎందుకు అంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించిన సంకల్పం నెరవేరాలంటే ఆదాముకి సాటైన సహకారిని కావాలి. సహకారిని దేవుడు ఆదాము నుండే ఏర్పరిచాడు, వారిద్దరిని జతపరిచాడు. వివాహ వ్యవస్థను నియమించింది ఎవరు అంటే దేవుడే నియమించాడు. ప్రియులరా, ఆదాము హవ్వలను జతపరిచింది ఎవరు అంటే దేవుడే జతపరిచింది. మరి దానికి సంబంధించిన వచనాలు బైబిల్లో ఎక్కడన్నా ఉన్నాయంటే అవును, ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూద్దాం ప్రియులరా, మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో 4-6 వచనాలు మనం చూస్తే, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెను. 6వ వచనం, కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరమై ఉన్నారు గనక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అంటాడు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు, ఆదాము వలన జతపరిచింది ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. కాబట్టి ప్రియులరా, ఆదాము వలన జతపరిచింది ఎవరు అంటే దేవుడే జతపరిచాడు. ఆదాము వల్లే జతపరిచింది ఎవరు? ఆదాము వల్లే జతపరిచింది ఎవరు అంటే దేవుడే జతపరిచాడు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. ఈ సంగతి మరొక సువార్తల్లో కూడా రాయబడి ఉంది. మరొక సువార్త ఎక్కడంటే మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో 6-9 వచనాల్లో రాయబడింది. అందులో కూడా ఏముంది? దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అనేసి అక్కడ రాయబడింది. కాబట్టి ప్రియులరా, మరి దేవుడు అంట
ఏకాంగులను సంసారులుగా చేయువాడు అనేసి లేఖనాల్లో రాయబడింది. చూద్దాం ప్రియులారా ఆ వచనము. కీర్తన గ్రంథములో 6వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు. అంటే దేవుడు ఏకాంగులను సంసారులుగా చేసేవాడు అనేసి అక్కడ రాయబడింది. ఇకపోతే ప్రియులారా 4వ పాయింట్ ఏంటంటే దేవుడు వారిని ఆశీర్వదించాడు. వీళ్ళిద్దరు కావాలని దేవుడు సంకల్పించాడు. సంకల్పం మేరకు దేవుడు మరి ఆదాము వలన ఆదాము వలన జతపరిచాడు. జతపరిచిన దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడు? దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి. దేవుడే ఫలించమన్నాడు. దేవుడు జతపరిచింది దేవుడు తప్పు చేశాడా? భార్యాభర్తల కలయిక పాపం అయితే దేవుడే వారిని జతపరిచాడంటాడు. మరి దేవుడు జతపరిచాడంటే భార్యాభర్తలకు కలయిక పాపమా? దేవుడు భార్యాభర్తలుగా ఏర్పాటు చేసింది దేవుడే కదా. వివాహము వ్యవస్థ దేవుని సంకల్పంలో ఒక భాగమే కదా. అంటే దేవుని సంకల్పము తప్పు పట్టేటటువంటి వారిగా మనం దేవుడు సాతాను మన్నే దేవుని మీద తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితి. అలాగే దేవుడు వారిని ఆశీర్వదించాడంట. వారిని జతపరిచిన దేవుడు వారిని ఆశీర్వదించాడంట. ఎట్లా ఆశీర్వదించాడు అంటే దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఫలించండి అంటాడు, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి అంటాడు. ఇక్కడ చూడండి, మీరు ఫలించాలంటే దాంపత్య జీవితం జరగాల వద్దా? భార్యాభర్తల కలయిక జరగాల వద్దా? మరి దాంపత్య జీవితమే పాపం అని చెప్పి ఆ పాపం దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లలు, భార్యాభర్తల కలయిక ద్వారా పుట్టిన పిల్లలు కలయిక పాపం అయితే పుట్టిన పిల్లలు పాపలు అంటున్నారు. మరి ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఈ బోధ? ఒకసారి ఆలోచింది. అలాగే ఫలించాలంట, అభివృద్ధి చెందాలి, ఇద్దరుగా ఉండకూడదు, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. ఎక్కడ విస్తరించాలి? భూమిని నిండించాలి. భూమిని నిండించి ఏం చేయాలి? దాన్ని లోపరుచుకోవాలి అనేసి అక్కడ రాయబడింది. కాబట్టి ప్రియులారా, వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితం దేవుని ఆశీర్వాదం అంట. దేవుని ఆశీర్వాదం. ప్రియులారా చూడండి, దేవుని ఆశీర్వాదాన్ని తప్పు పట్టుకునేటటువంటి ఎదిగిపోయినటువంటి వారు, అలా చెప్పేవాళ్ళు ఎవరంటే దేవుని ఆశీర్వాదాన్ని తప్పు పట్టుకుని అది పాపముతో కూడిందని చెప్పేవాళ్ళు ఎవరంటే సాతానే కదా. ముమ్మాటికి సాతానే అబోధ చేసేది ఎవరంటే సాతాను ప్రేరేపితులు. దేవుని సంకల్పము నెరవేర్పు ఈ వివాహము ద్వారా జరుగుతుంది. వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితం ద్వారా దేవుని సంకల్పం అనేది నెరవేరుతుంది. ఇంకా మనం చూస్తే దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగా పుడుతున్నారనేదే కొంతమంది వాదన, లేకపోతే వారి యొక్క అపోహ. దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగా పుడుతున్నారు అనేది కొంతమంది వాదన. అది కరెక్ట్ కాదు, అది తప్పు. దేవుని సంకల్పాన్ని తప్పు కొనేది ఎవరండి? దేవుని సంకల్పాన్ని తప్పు పట్టేది ఎవరండి అంటే సాతానే కదా. అవును, ముమ్మాటికి సాతానే అనేసి మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి వారు చెప్పేటటువంటి అసత్య బోధ ఏంటి అనేసి మనం చూస్తే వివాహ వ్యవస్థ పాపంతో కూడిందని బోధిస్తూ ఉన్నారు. దంపతుల దాంపత్య జీవితము పాపంతో కూడిందని బోధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాంపత్య జీవితం ద్వారా పుట్టినటువంటి పిల్లలు పాపులుగా పుడుతున్నారు అనేది కొంతమంది వాదన లేక అపోహ. దేవుని సంకల్పాన్నే తప్పు పట్టుకునే ఎవరు అంటే ఖచ్చితంగా సాతానే. కాబట్టి ప్రియులారా, ఆదికాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి అనేసి ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి అని చెప్పాడు. అయితే ప్రియులారా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాలంటే ఏం చేయాలి? ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలంటే ఏం చేయాలి? దాంపత్య జీవితాన్ని జరిగించాలి. అప్పుడే వారు ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు, విస్తరిస్తారు, భూమిని నిండించేటటువంటి పరిస్థితి ఉంది.
అది అదే దేవుని ఆశీర్వాదం, అదే దేవుని సంకల్పము నెరవేర్చడంలో ఒక భాగము. అయితే ప్రియులరా, దాంపత్య జీవితాన్ని జరిగించటమే పాపము, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని వారితో చెప్పిన దేవుడే పాపాన్ని ప్రోత్సహిస్తాడా? దాంపత్య జీవితము జరిగించటమే పాపం అయితే దేవుడు ఏం చెప్పాడు? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి అని చెప్పిన దేవుడు పాపాన్ని ప్రోత్సహిస్తాడా? ఒకసారి ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. చూడండి, సాతాను మనల్ని ఎంత మోసం చేస్తున్నాడో బైబిల్ చూపిస్తూ బైబిల్లో ఉన్న సంగతులే బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తున్నాము అనేసి భ్రమపరుస్తున్నాడు. కానీ బైబిల్ మనకు చెప్పని సంగతుల్ని బోధిస్తున్నాడు. బైబిల్ చెప్పని సంగతుల్ని వీడు బైబిల్ చూపిస్తూ మనకు బోధిస్తున్నాడు. ఇదే సాతాను తంత్రము. ప్రియులరా, మరి నోవాహు కాలంలో కూడా దేవుడు నోవాహు మరి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి అని చెప్పినటువంటి పరిస్థితి మనం లేఖనాల్లో చూస్తాం. ప్రియులరా, నోవాహు కాలంలో నోవాహు కాలం వచ్చేటప్పటికి పాత జనరేషను నోవాహు కుటుంబం తప్ప మిగిలిన వారందరూ కూడా జల ప్రళయంలో చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మరియు ఆయన పూర్వమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించినటువంటి నోవాహును మరి 7గురిలో కాపాడాను. నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడాడు. అంటే మిగిలిన వాళ్ళు ఎవరు? చనిపోయారు. అంటే కొత్త జనరేషన్. అయితే నోవాహు కాలం వచ్చేటప్పటికి నోవాహు సంతానము ద్వారా కొత్త జనరేషన్ ప్రారంభం చేయాలని దేవుడు సంకల్పించాడు. అందుకనే దేవుడు వారితో చెప్తా ఉన్నాడు, ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనంలో, మరియు దేవుడు నోవాహును అతని కుమారుల్ని ఆశీర్వదించి మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించి భూమిని నిండించండి అంటాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి అని దేవుడు వారితో చెప్తా ఉన్నాడు నోవాహు కాలంలో. మరొక వచనాన్ని కూడా చూద్దాం. ఆదికాండం 9వ అధ్యాయం 7వ వచనంలో, మీరు ఫలించి అభివృద్ధి నుండి భూమిని మీద సమృద్ధిగా సంతానాన్ని కని విస్తరించడని వారితో చెప్పాను అనేసి మరొక సందర్భాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించి, పెళ్లి చేసుకుంటూ పాపము లేదు. 5వ పాయింట్, పెళ్లి చేసుకుంటంలో పాపమా లేదు అని అంటే దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. ఆశీర్వదించింది ఎవరు? దేవుడే. మరి దేవుని ఆశీర్వాదాన్ని బట్టి వీళ్ళు ఫలించి అభివృద్ధి చెందుతుంటే వీళ్ళు కలిగే పాపం అని చెప్పేది ఎవరు? సైతాన్. ఒకసారి ఆలోచన చూద్దాం. వివాహ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు. కాబట్టి వివాహం చేసుకుంటే పాపము లేదు అనేసి మనం గుర్తించవలసిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన కొన్ని వచనాలు మనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయంలో 28వ వచనంలో, ఇక్కడ ఆయనను నీవు పెళ్లి చేసుకున్నను పాపము లేదు, కన్యక పెళ్లి చేసుకున్నను ఆమెకు పాపము లేదు, అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలగకుండా వల్ల ఇలా చెప్తున్నాను అంటాడు. అంటే ఆయన నీవు పెళ్లి చేసుకుంటున్నావు పాపము లేదంట, కన్యక పెళ్లి కొనినను ఆమెకు పాపము లేదు. పెళ్లి చేసుకుంటున్న పాపం లేదు, పెళ్లి చేసుకుని దాంపత్య జీవితం చేస్తున్న పాపం లేదు, వారికి పుట్టిన పిల్లలు కూడా పాపులుగా పుట్టరు, దేవుడు వారిని ఆశీర్వదించాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుని ఆశీర్వాదము, దేవుని సంకల్పము, దేవుని జతపరిచాడు. పెళ్లి చేసుకుంటూ పాపము లేదు, దాంపత్య జీవితంలో పాపము లేదు, పుట్టిన పిల్లలు పాపులు కాదు అనేసి బైబిల్ చెప్తుంటే, మనిషి జన్మతా పాపి, మనిషి పుట్టుకతోనే పాపి, భార్యాభర్తల కలయిక పాపం. ఎవరు చెప్పారు? మీకు ఎవరు చెప్పారు? సైతాన్ చెప్పాడు. ఒకసారి ఆలోచించి, సాతానుచే ఆపరేట్ అవుతున్నారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 38వ వచనం, కాబట్టి తన కుమార్తె పెళ్లి చేయువాడు బాగానే ప్రవర్తించుతున్నాడు, పెళ్లి చేయని వాడు బాగానే ప్రవర్తిస్తున్నాడు. అంటే పెళ్లి చేసేవాడు బాగానే ప్రవర్తిస్తున్నాడు అనేసి
రాయబడి ఉంది. పెళ్లి చేసుకుంటూ పాపం లేదు. అయితే 1 కొరింథీ పత్రిక 7:36. అయితే ఒకని కుమార్తె ఈడు మించిపోయిన పోయిన ఎడల ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడల ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యము కాదని ఒకడు తలంచిన ఎడల మరి అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును, అందులో పాపము లేదు. ఆమె పెళ్లి చేసుకునవచ్చును. ఈడు మించిపోయినా కూడా పెళ్లి చేయాలని తలంచితే పెళ్లి చేయొచ్చు, అందులో పాపము లేదు అనేసి రాయబడింది. అలాగే పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:14 కాబట్టి యవ్వన స్త్రీలు ఏం చేయాలంట? వివాహము చేసుకుని పిల్లలను కని గృహపాలన జరిగించుతూ నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని కోరుతున్నాను అంటాడు. నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదు. విరోధికి అవకాశం ఇవ్వకూడదు అంటే ఏం చేయాలి? యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లల్ని కని గృహపాలన జరిగించాలి. మరి వివాహం చేసుకుంటూనే తప్పు, పిల్లల్ని కంటమే తప్పు, దాంపత్య జీవితమే తప్పు అని చెప్పేదేమో అంటే సైతాన్. అలాగే పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:3 యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లల్ని కని గృహపాలన జరిగించుచు అనేసి అక్కడ రాయబడి ఉంది. ఇక 6వ పాయింట్ మనం చూస్తే ప్రియులరా, 6వ పాయింట్ చాలా ప్రాముఖ్యం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. చూడండి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. మనకు బహుమానం ఇస్తున్నాడంట గర్భఫలము. మరి ఎవరికైనా మనం బహుమానం ఇచ్చేటప్పుడు మనం మనం ఎలాంటిది ఇస్తాం? శ్రేష్టమైనది ఇస్తాం, మంచిది ఇస్తాం, చెడ్డది ఇస్తాం. కుళ్ళిపోయిన ఇస్తామా, పాడైపోయిన ఇస్తామా, పనికిరాని ఇస్తామా? ఇవ్వం. మనమే ఎవరికైనా బహుమానం ఇవ్వాలంటే శ్రేష్టమైనది, మరి పరిశుద్ధమైనది, మరి ఉన్నతమైన వాటిని మనం మనకు వాళ్ళకి ఇవ్వాలని మనం ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడ మనం చూస్తే గర్భఫలం అనేది యెహోవాను గురించి బహుమానం అంటారు. మరి యెహోవాను గురించి బహుమానం పాపంతో కూడింది ఉంటుందా? పాపులుగా పాపంతో కూడిందా? పాపులుగా పుడతారా? పాపంతో కూడిందా? కాదు కదా. వచనాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథము 127:3-4 కుమారులు యెహోవాను అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. గర్భఫలము ఆయనిచ్చు బహుమానం. కుమారులు యెహోవాను అనుగ్రహించు స్వాస్థ్యం అంట, గర్భఫలము ఆయనిచ్చు బహుమానం. దేవుడిచ్చే స్వాస్థ్యము, దేవుడిచ్చే బహుమానం పాపంతో కూడిందా వద్దా? పుట్టుక పాపి అని చెప్పేటటువంటి వారులారా ఒకసారి ఆలోచించండి. పుట్టడం పాపమా, పుట్టిన వాడు పాప? దేవుడే తప్పు పట్టుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. దేవుని సంకల్పమును తిరుగుబాటు చేసేవాడు ఎవడంటే సాతానుగాడు. మీరు కూడా వాళ్ళు కలిసిపోయేటటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రియులరా, ఒక సందర్భాన్ని బైబిల్లో చూద్దాం. సంతానాన్ని ఇచ్చేది ఎవరు అనే దాని గురించి బైబిల్లో ఒక చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. యాకోబు రాహేలుతో అంటున్నాడు, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నా, నేను నీకు గర్భఫలం ఇయ్యకపోయినా ఆ దేవునికి నేను ప్రతిగానున్నాను అంటాడు. నీకు గర్భఫలం ఇయ్యింది ఎవరు అంటే దేవుడు. ఆ దేవునికి నేను ప్రతిగా ఉన్నాను అంటాడు. ఎక్కడ వచనం? ఏ వచనంలో ఉంది? ఆదికాండం 30 30 అధ్యాయము 1-2 రాహేలు తాను యాకోబుకు పిల్లలు కనకపోవటం చూచి తన అక్క యందు అసూయ పడి యాకోబుతో అంటుంది. ఏమని అంటుంది? నాకు గర్భఫలము నింపు లేని ఎడల నేను చచ్చేదను, నాకు గర్భఫలం ఇవ్వు, లేకపోతే చస్తాను. అక్క యందు అసూయ పడిందంట, పిల్లలు పుట్టట్లా. అందుకనే రాహేల్ అంటుంది యాకోబుతో, నువ్వు నాకు ఏమంటారు, నువ్వు నాకు గర్భము నువ్వు నాకు గర్భాన్ని ఇవ్వు, లేకపోతే నేను చచ్చిపోతాను అంటుంది. అప్పుడు యాకోబు రాహేల్తో ఏమంటున్నాడు చూద్దాం ప్రియులరా. యాకోబు రాహేల్తో ఆదికాండం 30 అధ్యాయంలో 2 యాకోబు కోపము రాహేలు మీద రగులుకుందంట. రగులుకుని ఏమంటున్నాడు అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానే ఉన్నానా? గర్భఫలము ఇయ్యకపోయినా ఆ దేవునికి నేను ప్రతిగానే ఉన్నానా? అంటే గర్భఫలం ఇవ్వంది ఎవరు అంటే దేవుడు ఇవ్వలేదు అనేసి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ దేవునికి నేను ప్రతిగా ఉన్నానా అనేసి ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ప్రియులరా, ఒకసారి ఇదంతా మనం పరిశీలన చేస్తే, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేస్తే మనకేమర్థమవుతుంది అంటే
వివాహం అనేది ఎంత ఘనమైనది, ఎంత ఉన్నతమైనది, ఎంత శ్రేష్టమైనది అంటే వివాహము దేవుని సంకల్పము నెరవేర్చటంలో ఒక భాగము. వి- దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలోనే ఒక భాగము. కాబట్టి ప్రియులారా, ఒకసారి మానవుడు శారీరకంగా జరిగించే అన్ని విషయాల్లో కూడా వివాహం అనేది ఘనమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఘనమైనదిగా ఉండాలని దేవుడు కోరుకునేటటువంటి పరిస్థితి. ఎన్ని విషయాల్లో అంటే రాజకీయ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, సాంస్కృతిక విషయాల్లో, సాంఘిక విషయాల్లో, విద్యా విషయంలోనూ, వైద్య ఆ విషయంలో అన్నింటికంటే కూడా వివాహము ఘనమైనదిగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. పరిశీ ఎందుకు కోరుకున్నాడంటే ఈ వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లలు తనకు పిల్లలు కావాలి. ఆ సంకల్పం ఎప్పుడు సంకల్పించాడంటే జగత్తుకి పునాది వేయబడక మునిపే ఎక్కడ ఉండాలని కోరుకున్నాడంటే తన సన్నిధిలో ఉండాలని. ఎలా ఉండాలని కోరుకున్నాడంటే పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు, నిర్దోషులుగా ఉండాలని కోరుకున్నాడు. ప్రియులరా, పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని జగత్తుకి పునాది వేయబడక మునిపే కోరుకున్నాడు. పరిశుద్ధ వివాహం ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగా పుడతారంటే పాపులుగా పుట్టరు. మరి పాపులుగా పుడతారని ఎవరు చెప్తున్నారంటే అపవాది చెప్తా ఉన్నాడు. భార్యాభర్తల కలయికే పాపం అంటాడు. పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితమే పాపం అంటాడు. ఒకసారి ఆలోచించండి, మనకి ఏం అర్థమవుతుంది ప్రియులారా? మనం బైబిల్ చదువుతున్నామా? మనం ఎక్కడున్నాం? ఏం చేస్తున్నాం? అసలు మన పరిస్థితి ఏంటి? మనకు బోధించి లేఖనాలను చూపిస్తూ బైబిల్ చదువుతూనే బైబిల్ చెప్పని సంగతుల్ని, దేవుడు చెప్పని సంగతుల్ని మరి బోధించేటటువంటి వాడు ఎవరంటే సాతాను. కాబట్టి ప్రియులరా, చాలా అప్రమత్తంగా ఉండాలి. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుని ఉన్నాడు. వాని పరిచారకులు నీతి పరిచారక వేషం ధరింపజేశాడు. ఇది ఆశ్చర్యము కాదు, ఇది ఆశ్చర్యము కాదని మొదటి శతాబ్ద కాలంలోనే పౌలు గారు సువార్త ప్రకటించి గల్తీ సంఘానికి ప్రకటించి మళ్ళీ పక్కకి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పటికి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఎంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతున్నది. అది వేరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు అంటాడు. చూడండి, క్రీస్తు సువార్త కాక వేరొక సువార్త ప్రకటించేటటువంటి పరిస్థితి మొదటి శతాబ్ద కాలంలో పౌలు జీవితంలో తారసిల్లింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన విషయంలో మనం ఆలోచించుకుంటే మనల్ని దేవునికి పనికిరానటువంటి భ్రష్టులుగా సిద్ధపరచాలనే ప్రయత్నపడుతున్న వాడు ఎవడంటే అపవాది. ఏం చేస్తున్నాడంటే బైబిలే చూపిస్తున్నాడు. బైబిల్లో వచనాలు చదివిపిస్తున్నాడు. కానీ బైబిల్ చెప్పని సంగతుల్ని మనకి చెప్తా ఉన్నాడు. అర్థం చెప్పేది మారిపోతుంది. కాబట్టి ఆలోచించండి. ఈరోజు మనం నేర్చుకున్న సంగతి, మనిషి జన్మతః పాపి కాదు. ఎపిసోడ్ 14 అంశం ఏంటంటే పరిశుద్ధ వివాహం ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగా పుట్టరు. అంటే పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగా పుట్టరు అనేసి ఈరోజు మనం చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. ప్రియులారా, ఆలోచించండి. ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సంస్థపరంగా కానీ తప్పు పట్టుకోవాలని కానీ, మీరు చెప్పేది తప్పు, మేము చెప్పేది కరెక్ట్ అని చెప్పడానికి మేము ముందుకు రాలా. బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ లేదుంది అనే సంగతుల్ని క్రీస్తు ప్రేమను బట్టి మీకు చెప్పడానికి మేము ముందుకు వచ్చాం. మీరు అర్థం చేసుకుంటే అనుసరించండి, మీరు అర్థం చేసుకోకపోతే మేము నమ్మమండి. అంటే మీరు నమ్మకపోతే మీ ఇష్టం. ఎవరు కూడా బలవంతం చేయట్లేదు. మీరు సత్యాన్ని గ్రహించగలిగితే మీరు నమ్మండి, అనుసరించండి. మీరు నమ్మండి, మీరు సత్యానికి లోబడమండి అంటే అది మీ ఇష్టం. కాబట్టి ప్రియులరా, మేము బోధిస్తున్నటువంటి ప్రతి అంశం కూడా మరి యునైటెడ్ బైబిల్ అకాడమీ, అలాగే సత్య సువార్త ప్రతిధ్వని, అలాగే యూబీఏ ఆన్లైన్ బైబిల్, అలాగే ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాస్, ఇవన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్స్. ఈ యూట్యూబ్ ఛానల్స్లో మేము అప్లోడ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వాక్యాలని షేర్ చేయండి. మరి ముఖ్యంగా లైక్ కూడా చేయండి. అలా చేయటం ద్వారా మీరు కూడా ఈ సత్య పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉండగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.